సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. కైట్స్ షాపులు, ముగ్గుల కోసం వాడే రంగుల దుకాణాలు వెలిశాయి. వెరైటీ పతంగులతో రంగులతో మార్కెట్ వీధులన్నీ కలర్ఫుల్ గా మారాయి. మహిళలు రంగులు, యువకులు పతంగులు షాపింగ్ తో షాపులన్నీ బిజీగా ఉన్నాయి. సంగారెడ్డి మార్కెట్ నుంచి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతికి సందర్భంగా మార్కెట్లన్నీ రష్ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇటు ఒకవైపు జెంట్స్ అంతా కూడా కైట్ షాప్ల వద్ద అంటే పతంగుల షాప్ల వద్ద ఉండగా ఇటు మహిళలంతా కూడా కలర్ల షాప్ల వద్ద తమ ఏదైతే ముగ్గుల కోసం కలర్లను కొంటారో మరోవైపు యూత్ అంతా కూడా ఆ కైట్ షాప్ల వద్ద ఉన్నారు. ప్రస్తుతం కైట్ షాపింగ్ కూడా జరుగుతుంది. విజువల్స్ చూడవచ్చు. చాలామంది సంక్రాంతి అనగానే కైట్ ఏదైతే పతంగుల ఎగిరేసేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. హాలిడేస్ రాగానే పతంగులను కొనుక్కొని సరదాగా ఎంజాయ్ ఏదైతే హాలిడేస్ని స్పెండ్ చేస్తుంటారు. సో చాలామంది షాపులు కూడా వెలిసినాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోడ్లపైన పతంగుల కోసం ప్రత్యేకంగాటువంటి రోడ్లపైన షాపులు వెలిసినాయి. చాలా చోట్ల విభిన్న రకాలైనటువంటి కైట్స్ని అయితే అమ్ముతున్నారు. వారంతా కూడా పిల్లలు కూడా ఉన్నారు మనతో పాటు. చెప్పు, కైట్ కొంటున్నా తమ్ముడు? కామారెడ్డి. ఇక్కడ గురుకుల హాస్టల్. బాబా మా బాబు గురుకుల స్వామినారాయణ గురుకుల నుంచి హాస్టల్ నుంచి తీసుకెళ్తున్న పిల్లల పండుగకి హాలిడేస్ ఇయర్ నుంచి అది కైట్ తీసుకోవాలని ఆగుదాం. బాగున్నాయి కైట్స్, రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. ఎంత 10 రూపీస్ ఒకటి, 15 రూపీస్, 20 రూపీస్ అట్లా ఉన్నాయి. ఏం కైట్ స్పెషల్స్ ఉన్నాయి అంటే ఇది జర్మన్ పేపర్ అవి అలాంటివి, మళ్ళీ నార్మల్ మన పేపర్ కైట్స్ అలాంటివి ఎక్కువ అడిగి తీసుకుంటారు. 5 days అవుతుంది. నడుస్తుంది. 3 days ఉంటుంది. ఇంకా 3 days ఉంటుంది. పండుగ తర్వాత కూడా ఉంటుంది. వన్ డే ఉంటుంది. ఇక్కడ అయితే కలర్లు కూడా అమ్ముతున్నారు. దాంతోపాటు ప్రధానంగా యూత్ అంతా కావచ్చు, ఇటు జెంట్స్ అంతా కూడా ఒకవైపు కైట్ షాపింగ్ చేస్తుంటే మరోవైపు కలర్స్ అమ్ముకునే కలర్స్ కూడా ఇటు మహిళలంతా కూడా కలర్స్ కొంటున్న పరిస్థితి. ఎప్పటి నుంచి పెట్టినావు? ఏం షాప్ ఇది? కలర్ షాప్ సార్. ఎప్పటి నుంచి పెట్టినావు? ఇప్పుడు పెట్టి వారం రోజులు అవుతుంది. ఎట్లుంది గిరాకీ? ఎట్లుంది? నార్మల్గా ఉంది సార్. ఇంకా ఇప్పుడైతే ఎంత ప్యాకెట్ ఎంత? ఎడికెళ్ళి తెచ్చి? 10 రూపాయలు. సిటీ నుంచి వస్తాం, హైదరాబాద్ నుంచి. పండుగ దాకా నడుస్తా? పండుగ దాకా నడుస్తుంది సార్. 15 తారీఖు ఉదయం నుంచి కూడా ఇటు అంటే పండగ సీజన్ ప్రారంభం నుంచి అంటే ఈ దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఈ ఒకవైపు కలర్ షాపు అంటే ముగ్గులు కోసం కలర్లకు సంబంధించినటువంటి షాపులు రోడ్లపైన వెలిసినాయి. దాంతోపాటు ఆ పతంగి ఎగిరేసేందుకు దారాలు కావచ్చు, పతంగులకు సంబంధించినటువంటి మెటీరియల్ అమ్మే షాపులు కావచ్చు రోడ్ల పక్కన వెలిసినటువంటి పరిస్థితి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రధానంగా ఇటు హాలిడేస్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలోనే ఒకవైపు పతంగులు, మరోవైపు ఇళ్ల ముందు ముగ్గులు వేసుకునేందుకు కలర్లు నింపుకునేందుకు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన మెటీరియల్ కూడా అమ్ముతుంది. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారినాయి. ఒక హాలిడేస్ వచ్చినప్పటి నుంచి కూడా హాలిడేస్ ప్రారంభం నుంచి కూడా ఏదైతే తమ బంధువుల ఇళ్లకు వెళ్ళడం, ఇటు ఏదైతే ఆ సొంతూరులకు వెళ్లేందుకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కావచ్చు, వీరంతా కూడా ఒకవైపు రోడ్లన్నీ రష్ నెలకొన్నాయి. బస్సులు కావచ్చు, ఇటు టోల్గేట్ల వద్ద కూడా జనం అయితే బారులు తీరుతున్నారు. సంక్రాంతి అనగానే సొంతూరులకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు షాపింగ్ కూడా, సంక్రాంతి షాపింగ్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే కైట్స్ కావచ్చు, పతంగి కావచ్చు, ఇటు ఇళ్ల ముందు వేసుకునే ముగ్గుల కోసం కావచ్చు, ఇతర అలంకరణ వస్తువులు కావచ్చు, మొత్తంగా ఆ సంక్రాంతి షాపింగ్తో మొత్తం వీధులన్నీ కూడా హడావిడి వాతావరణం నెలకొంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజిటింగ్ సంగారెడ్డి నుండి.